వెల్కమ్ టు లవ్లీ రేణుకా ఛానల్. ఈ రోజు అయితే బ్రెడ్ తో గులాబ్ జామ్ చేయబోతున్నాం. లెట్స్ గో. నేనైతే ఈ మినీ బ్రెడ్ ప్యాకెట్ మొత్తంతో గులాబ్ జామ్ చేసిస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు అన్ని బ్రెడ్స్ ని సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన సైడ్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మిల్క్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. నేనైతే పానకం కోసం ఈ స్పూన్తో షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2.5 స్పూన్స్ షుగర్ని తీసుకుంటున్నాను. నేనైతే ఈ కప్లో 1.5 వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పానకం చిక్కగా కావడానికి నేనైతే 3 ఇలాచీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మన చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పానకం అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న ముద్దని రౌండ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చూపించినట్టుగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్న బాల్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రౌనీస్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై చేసుకుని డైరెక్ట్గా పానకంలోకి యాడ్ చేసుకున్నాను. పక్కన పెడితే గట్టిగా అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఒక 2 hours సైడ్కి పెట్టేసుకున్నాం. ఈ బాల్స్లోకి పానకం యాడ్ అయ్యే వరకు సైడ్కి పెట్టేసుకున్నాం.